హలో హాయ్ సీ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మీ ముందుకి కొత్త అప్డేట్తో వచ్చానంట. అప్డేట్ కాదు, ఇది ఆల్రెడీ రిలీజ్ అయిన ఫిలిమే. తమిళ్లో రిలీజ్ అయింది ఈ మధ్య కాలంలో, అంటే నిన్నే జియో హాట్స్టార్లో రిలీజ్ అయింది, ఓటీటీలో. సో వీల్ చేసుకొని తప్పకుండా చూడాల్సిన మంచి మూవీ అనమాట ఇది. సో అందుకోసమే మీకు రివ్యూలా కాకుండా, ఎక్స్ప్లెనేషన్లా కాకుండా, అనాలిసిస్లా కాకుండా మీ ఓన్గా మీ మైండ్ పెట్టి, మీ మనసు పెట్టి చూడండి ఫిలిం. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. అంత మంచి మూవీ అనమాట, ఫీల్ గుడ్ మూవీ. ఇది ఫ్యామిలీ డ్రామా లేకపోతే ఎవరిదో కథ అనుకోకుండా మన కథలా అనిపిస్తుంది అనమాట. ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి అభిషాన్ జీవన్ సార్. అభిషాన్ అనే సరే ఈ కథ తన స్వయంగా రాసుకున్నారు, ఓన్గా రాసుకున్నారు కథ మొత్తం డైలాగ్స్తో సహా. ఆయనే ఈ ఫిలింలో కూడా ఒక మెయిన్ క్యారెక్టర్గా ప్లే చేశారు. చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, డెఫినెట్గా మిస్ కాకండి. చాలా మంచి రోల్ చేశారు తనైతే. అసలు నిజంగా బయట కనిపించే వ్యక్తులందరూ మన కళ్ళ ముందు కనిపించేలా తీశారనమాట మూవీ. అంతే అద్భుతంగా కూడా తెరకెక్కించారు. చాలా బాగుంటుంది. మన సిమ్రన్ మ్యామ్ అండ్ తన ఆపోజిట్ లీడ్ ఉంటారు కదా, ఇద్దరు చాలా బాగా చేశారు. పిల్లల క్యారెక్టర్ అయితే హైలైట్ ఉంటుంది. పిల్లలు అంటే నైబర్స్ ఉంటారు కదా, నైబర్స్ నిజంగా మనతో ఉంటే అంతే బాగుంటుంది లైఫ్ అనే విధంగా చాలా బాగా చూపించారు. అంటే ప్రపంచం అంత బిజీగా ఉన్న షెడ్యూల్ అప్పటికి కూడా మన ఎదురుగా ఉన్న వాళ్ళు మనతో ఉంటే మన లైఫ్ ఇంకా ఈజీ అవుతుంది, ఇంకా బతకాలనిపిస్తుంది అన్నట్టుగా తీశారు ఫిలిం. ఎక్కడ కూడా నెగిటివ్ లేకుండా, లేకపోతే అనిపిస్తుంది అమ్మ ఈసారి ట్విస్ట్ అంటే ఎవరికైనా బాధ అయిపోతుందేమో, అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళ జరిగే ఇన్సిడెంట్స్కి మనం ఎంత బాధపడినా కూడా మనం లైఫ్లో సర్దుకొని ముందుకెళ్తూ ఉంటే ఇంకా అందంగా తయారవుతుంది లైఫ్ అనే అంత విధానంగా చూపిస్తారనమాట మూవీ అంతా. చాలా ఫీల్ గుడ్గా వెళ్తూ ఉంటుంది మూవీ. బాధలు ఉంటాయి, బట్ అవి పార్ట్ ఆఫ్ ది లైఫ్ కదా అనే విధంగా చూపించారు. ప్రతి ఒక్కరు కూడా అంటే అది నిజంగా నేను అంటే ఎవరి కోసమో, డైరెక్టర్ కోసమో, ప్రొడ్యూసర్ కోసమో చేస్తున్నట్టు అనిపించకుండా డైరెక్ట్గా వాళ్ళ లైఫే నిజంగా వచ్చి అక్కడ పర్ఫామ్ చేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది అనమాట. ఈవెన్ పిల్లలు చిన్నోడు బాగా యాక్ట్ చేశాడు. చిన్నోడు ఒక క్యారెక్టర్ ఉంటుంది, తనతో పాటు ఒక అన్న ఉంటాడు, ఆయన కూడా బాగా చేశారు. నైబర్స్ అయితే ఒక్కొక్కరు ఎంత బాగా చేశారంటే సూపర్ అనిపిస్తుంది మీకు. ఒక్కొక్క సీన్ కూడా మిస్ అవ్వకూడదు అని అంత విధంగా తీశారు. ఎక్స్ట్రా యాడింగ్ సీన్స్ అలాంటివి ఏం లేవు. అది యాక్చువల్లీ డైరెక్టర్ తీసుకునే కథ ఉంటుంది, అంటే ఆయన రోల్ ఉంటుంది. ఆయన రోల్ చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈవెన్ నవేడేస్ పిల్లలు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇలా ఉంటే ఇంకా లైఫ్ ఈజీ అవుతుంది, మమ్మీ డాడీ కోసం అర్థం చేసుకునే పద్ధతి ఇలా ఉంటే బాగుంటుంది, పేరెంట్స్ పిల్లల్ని ఇలా పెంచాలి, ఇలా పెంచకూడదు, అంటే ఏదున్నా మనం డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకోవాలి అనే పాయింట్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి అనమాట ఈ ఫిలింలో. అంతే అద్భుతంగా కూడాను నైబర్స్ కూడా కరెక్ట్గా ఫాలో అవుతారనమాట. అంటే నిజంగా ఇలా ఉంటే ఏం పోతుంది అబ్బా, ఆస్తులు ఏం పోవు, మంచిగా అంతే పద్ధతిగా ఫ్రెండ్షిప్గా ఉంటే బాగుంటుంది కదా అనే రియల్ లైఫ్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపించారన్నమాట డైరెక్టర్. ప్రొడ్యూసర్స్ కూడా ఇలాంటి ఫిలింని తీయాలంటే చాలా టేస్ట్ ఉండాలి కదా, అంత బాగా తీశారనమాట. వాళ్ళ ఫీల్ కనిపిస్తుంది. బీజిఎమ్స్ అంటే పోలీస్ టీమ్ ఒకటి ఉంటుంది, వేరే ఒక వేరే కేసు మీద ఉంటుందన్నమాట. ఆ కేసుకి కనెక్ట్ అయ్యే స్టోరీ ఉంటుందన్నమాట. ఆ పోలీసులు కూడా యాక్ట్ చేసే విధానం కూడా హైపర్గా ఏదో పెద్ద వేరే సినిమాలు చూపినట్టు గడగడగడగా చేసేస్తే అలా ఉండదు. మంచిగా స్మూత్ టేకింగ్ ఉంటుంది అనమాట. వాళ్ళు నిజంగా పోలీసులు ఎలా డీల్ చేస్తారో కేసుల్ని అలా ఉంటుంది ఆ పోలీస్ యాక్టింగ్స్ కూడా. అలానే ఒక ఫ్యామిలీ, సొసైటీ ఎలా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా ఎందుకు లేము అన్న క్వశ్చన్ వచ్చేటట్టుగా, మన మైండ్లో క్వశ్చన్ వచ్చేలాగా తీశారనమాట ఫిలిం. నిజంగా చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా మంచి ఫిలిం, మిస్ కాకండి, డెఫినెట్గా చూడండి. జియో హాట్స్టార్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, అంటే తెలుగులో, తమిళ్లో, అన్ని లాంగ్వేజెస్లో ఉంది. చూసేయండి ఒకసారి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫిలిం, అందుకే మీ అందరికి చెప్తున్నాను, డెఫినెట్గా చూసేయండి. చాలా చాలా బాగుంటుంది. మీరు మంచిగా ఫీల్ అవుతారు, హ్యాపీ ఫీల్ అవుతారు ఫిలిం చూశాక. ఓకే, ఇంకా ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. అలానే ఒక చిన్న కొట్టి చెప్పలే కదా, ఈ మధ్య మనము కొత్త సినిమాలేమో ఓటీటీలో చూస్తున్నాం, పాత సినిమాలేమో థియేటర్స్లో చూస్తున్నాం. ఏమంటారు మరి? అంతే కదా, రిలీజ్లు ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య సినిమాలు. ఓకేనా, మీరేమంటారో అది కామెంట్ చేసి చెప్పండి. ఉంటా మరి, సీ యూ.